అణుబాంబు దాడి నుండి ప్రాణాలతో బయటపడిన చిరంజీవి 93 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందారు. రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్పై అమెరికా అణుబాంబులు జారవిడిచిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది మృత్యువాత పడిన ఈ భయానక విస్ఫోటనం ప్రభావం దశాబ్దాలకు పైగా జపనీయులను వెంటాడి వేధించింది. నాటి ఘటన సమయంలో 14 ఏళ్ల వయసున్న షిగెమి పుకహోరి తాజాగా కన్నుమూశారు. రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న తరుణంలో అమెరికా ఓ దుర్మార్గానికి తెగబడింది. జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై 3 రోజుల వ్యవధిలో అణుబాంబులు జారవిడిచింది. 1945 ఆగస్టు 6న లిటిల్ బాయ్ పేరుతో రూపొందించిన అణుబాంబును హిరోషిమా నగరంపై జారవిడిచింది అమెరికన్ ఆర్మీ. మానవ చరిత్రలో మొట్టమొదటి అణుబాంబు ప్రయోగం ఇది. మహాప్రళయమే సృష్టించింది ఇది. విస్ఫోటనం తీవ్రతకు లక్షలాది ఇళ్లు బూడిద కుప్పలయ్యాయి. 1,40,000 మందికి పైగా ప్రజలు మరణించారు. 3 రోజుల తర్వాత ఆగస్టు 9న జపాన్లోని మరో నగరం నాగసాకిపై ఫ్యాట్ మ్యాన్ పేరుతో రూపొందించిన అణుబాంబును జారవిడిచింది అమెరికా. ఈ దాడిలో 70,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బాంబు పేలే సమయంలో ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిప్ యార్డ్ లో 14 ఏళ్ల బాలుడు షిగెమి పుకహోరి ఉన్నాడు. ప్రళయకాల గర్జనగా పేలిన బాంబు ఘటనతో షిగెమి వణికిపోయాడు. కొన్నేళ్ల పాటు ఈ ఘటన గురించి ఎక్కడా మాట్లాడలేకపోయాడు. విస్ఫోటనం మిగిల్చిన విషాదం ఏళ్ల తరబడి షిగెమిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఏళ్లు గడిచే కొద్దీ షిగెమి కోలుకున్న నాటి ఘటన తాలూకు భయం గుండెల్లో ఉండిపోయింది. జీవితాంతం ప్రపంచ శాంతి కోసం ఉద్యమించిన షిగెమి 93 ఏళ్ల వయసులో జపాన్లోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రపంచ చరిత్రలోనే మరచిపోలేని ఓ విషాద ఘటన, అతిపెద్ద మానవ తప్పిదం అణుబాంబుల ప్రయోగమే. ఈ పాపానికి సాక్షి అయిన షిగెమి ఇప్పుడు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.